10 years తర్వాత గోల్డ్ ప్రైస్ ఎంత పెరగబోతుంది అనే వీడియో మనం చేశాం కదా. మన కింద అందరు కొంతమంది కామెంట్ పెడుతున్నారు, గోల్డ్ ప్రైస్ పడిపోతుంది, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని. నేను 10 years బ్యాక్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో చూసుకోండి. అలాగే ఇప్పుడు ఎంత ఉంటుంది, 10 years బ్యాక్ తర్వాత ఎంత ఉంటుందో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోవచ్చు. గోల్డ్ ప్రైస్ పడినప్పుడు కొనడం కొరకే. సో పడితే మీరు కొనుక్కోవచ్చు. 10 years బ్యాక్ 13 years బ్యాక్ ఎంత ఉండే గోల్డ్, ఈ రోజు ఎంత ఉంది, ఇంకా నెక్స్ట్ 13 years ఎంత ఉంటుంది అని మీరు ఇస్తున్నారు. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసి, నేను ట్రేడింగ్ చేయమని చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ కింద చెప్తాను. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా అది కూడా ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తాను. నా అభిప్రాయాన్ని నేను షేర్ చేసుకుంటాను. అలా అని డే టు డే ట్రేడింగ్ చేసి లాస్లోకి వెళ్ళొద్దు. ట్రేడింగ్ చేస్తే లాస్లోకి వెళ్తారు. స్టాక్ మార్కెట్ అలాంటి రిలేటెడ్ అన్ని కూడా నేను ఎప్పుడు ఎవరికి సజెషన్ ఇవ్వను. ఒకవేళ నా పేరుతో ఎవరైనా మెసేజ్ పెట్టినా, గ్రూపులు జాయిన్ అవ్వాలి అని పెట్టినా జాయిన్ అవ్వకండి. అలాగే ట్రేడింగ్ మాత్రం నేను సజెస్ట్ చెయ్యను. నేను కూడా ట్రేడింగ్ చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. సో ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఎలాంటి రికమెండేషన్ నేను చేయను. ఓన్లీ ట్రేడింగ్ రిలేటెడ్ కానీ నేను సలహాలు కానీ గ్రూప్స్ కానీ పెట్టట్లేదు. ఎవరైనా పెడితే వాళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఇచ్చేసేయండి. మీకు ఎవరైనా కామెంట్ పెడితే నా పేరుతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కేపీ బిజినెస్ గ్రూప్. సైనింగ్ ఆఫ్.